ఇక్కడ మీరు చూస్తున్నది కరుంగలి మాల. ఈ మాలను 48 రోజుల పాటు స్వామివారి పాదాల చెంత ఉంచి పూజ చేసి మనకిస్తారు. ఈ మాలను ధరిస్తే మన జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయట. పెద్ద పెద్ద సినీ ప్రముఖులు, రాజకీయవేత్తలు సైతం ధరించే ఈ మాల నిజంగానే మహిమగలదా? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింహ తెలుగు ట్రావెలర్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మన వీడియో ఏమిటంటే తిరుక్కడయార్ సిద్ధర్ నిర్మించిన 600 సంవత్సరాల చరిత్ర కలిగిన తమిళనాడులోని దిండిగల్ డిస్టిక్ రామలింగపట్టి అనే గ్రామంలో ఉన్న పాతాళ శంభున్ మురుగన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ దొరికేటటువంటి కరుంగలి మాలను అయితే ధనుష్ గారు, శివకార్తికేయన్ గారు రెగ్యులర్గా ధరిస్తుంటారు. అలాగే మన తెలుగు ఇండస్ట్రీలో శ్రీకాంత్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు ఇలా చాలామంది ధరించారు. ఇకపోతే మనం ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి, ఇక్కడ దొరికేటటువంటి కరుంగలి మాల యొక్క విశిష్టత, నియమాలు ఏమిటి వంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక వెళ్దాం రండి మనము. ఈ రామలింగపట్టు అను గ్రామంలో ఉన్న ఈ పాతాళ శంభున్ మురుగన్ టెంపుల్కి వెళ్ళడానికి ముందుగా మనము దిండుగల్ అయితే చేరుకోవాలి. ఇక్కడికి మనకు వీక్లీ అండ్ డైలీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అయితే ఉంటాయి. వాటి ద్వారా మనము మన తెలుగు రాష్ట్రాల నుంచి దిండుగల్ అయితే చేరుకోవచ్చు. అలాగే మనకు చెన్నై నుంచి కూడా చాలానే ట్రైన్స్ అయితే ఇక్కడికి అందుబాటులో ఉంటాయి. మేమైతే ఉదయం 6:30కి ఇక్కడికి చేరుకున్నాము. ఈ రైల్వే స్టేషన్ లోపల 3వ ప్లాట్ఫామ్లో లెఫ్ట్ సైడ్లో ఈ విధంగా ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒకరికి పర్ అవర్కి 20 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ మనము రెస్ట్ తీసుకోవచ్చు. అలాగే ఇందులో ఉన్న వాష్రూమ్లలో ఫ్రెష్ అప్ అవ్వచ్చు. రైల్వే స్టేషన్కి బయట వచ్చామంటే మనకు ఫ్రంట్ సైడ్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న విధంగా ఇక్కడ నుంచి టెంపుల్కి 20 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనం వెళ్ళడానికి ఇక్కడ కనిపిస్తున్న ఆటో మాట్లాడుకొని వెళ్ళవచ్చు. ఇందుకు గాను వాళ్ళైతే 1000 నుంచి 1200 అయితే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ఈ రైల్వే స్టేషన్ ఆపోజిట్లో బైక్స్ అయితే రెంట్కి ఇస్తున్నారు. ఫ్యూల్ అయితే మనదే. అంతేకాకుండా ఎవరైనా బస్సులో వెళ్ళాలి అనుకుంటే ఈ రైల్వే స్టేషన్కి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ విధంగా కామరాజర్ బస్ స్టాండ్ అయితే ఉంటుంది. ఇక్కడికి మనకు ఆటోలో కానీ నడుచుకొని కానీ రావచ్చు. ఇక్కడ నుంచి మనము శ్రీరామపురం మీదుగా వెళ్ళే 6C, 6D, 6E బస్సు ఎక్కి వెళ్ళడం మంచిది. ఒకవేళ మీరు వచ్చినప్పుడు ఇవి లేకపోతే రెడ్డియార్ సత్రం మీదుగా వెళ్ళే పళని బస్సు అయితే ఎక్కడం మంచిది. చూసారుగా మనకు బస్సులో మంచి ఫాస్ట్ బీట్ సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి. ఇక్కడ నుంచి రెడ్డియార్ సత్రంకి 13 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడే బస్సు దిగి రెడ్డియార్ సత్రంకి అయితే చేరుకున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే రెడ్డియార్ సత్రము. ఇక్కడ నుంచి 250 మీటర్లు ముందుకెళ్ళామంటే మనకు శ్రీరామపురం బోర్డు అయితే వస్తుంది. అక్కడికి వెళ్ళడానికి మేము డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడ కనిపిస్తున్న ఆటోని అయితే డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి మాట్లాడేసుకున్నాము. ఇక్కడ నుంచి మేము జర్నీని అయితే మేము టెంపుల్ దగ్గరికి స్టార్ట్ చేశాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే శ్రీరామపురం బోర్డు. ఇలా లెఫ్ట్ వెళ్తే మనకు టెంపుల్ మార్గం ద్వారా వెళ్ళే శ్రీరామపురం రోడ్డు అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే శ్రీరామపురం సర్కిల్. ఇక్కడ నుంచి కూడా మనము ఆటోల ద్వారా, బస్సుల ద్వారా ఆ పాతాళ శంభున్ మురుగన్ స్వామి టెంపుల్కి వెళ్ళవచ్చు. ఈ ఆటో అన్న ద్వారా టెంపుల్ గురించి, టెంపుల్ విశిష్టత గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఈ అన్న ఏమంటున్నారంటే, ఈ పాతాళ శంభున్ మురుగన్ టెంపుల్ అలాగే ఇక్కడ అమ్మేటటువంటి కరుంగలి అండ్ శంగాలి మాలలు ఎప్పటి నుంచో చాలా ఫేమస్ అట. అలాగే బాగా ఉంటుందట. ఇక్కడ ప్రతి మంగళవారము, శుక్రవారము అలాగే ప్రతి పౌర్ణమి, అమావాస్యకి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తారట. ఇలా మనం అన్నతో మాట్లాడుకుంటూ మనం టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే టెంపుల్ అయితే. ఈ టెంపుల్ ఫ్రంట్ సైడ్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. మనకు ఇలా దిండుగల్ నుంచి ఇక్కడికి రావడానికి 1 గంట సమయం అయితే పట్టింది. మనకు ఇక్కడ కనిపిస్తున్న ఈ బస్ స్టాప్ వద్ద దిగి ఇలా ఈ పోలీస్ అవుట్ పోస్ట్ పక్కన నుంచి అయితే మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలి. ఫైనల్గా ఇప్పుడే మనం ఆటో దిగి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనం చూస్తున్నది ఈ టెంపుల్. ఇక లోపలికి వెళ్ళి కరుంగలి మాల అలాగే టెంపుల్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము రండి. కొద్దిగా ముందుకు వచ్చాక ఇక్కడ మీరు చూస్తున్న విధంగా ఫ్రీ పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది. ఇక్కడ మనం మన వెహికల్స్ని అయితే ఎటువంటి ఛార్జ్ లేకుండా వెహికల్స్ అయితే అక్కడ పార్క్ చేసి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళవచ్చు. ఇలా ఇంకొద్దిగా ముందుకు వచ్చాక మనం ఇక్కడ చూస్తున్న విధంగా చాలా షాప్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఈ షాప్స్లలో మనము మన పూజకు కావాల్సిన పూజా సామాగ్రిని అయితే 50 రూపాయలు ఇచ్చైతే పూజా సామాగ్రిని అయితే తీసుకొని టెంపుల్లోకి అయితే వెళ్తున్నాను. ఇలా ఇంకొద్దిగా ముందుకు వచ్చాక మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఒక బోర్డు అయితే ఉంది. ఈ బోర్డు ఏమంటే
టెంపుల్లోకి వచ్చేవారు సంప్రదాయబద్ధంగా ఈ విధంగా డ్రెస్ కోడ్లు అయితే రావాలని అయితే బోర్డు అయితే ఉంది. అలా ఇప్పుడే మనము టెంపుల్ లోపల లెఫ్ట్ సైడ్లో ఉన్న మాలల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకు 2 రకాల మాలలు ఉన్నాయి. ఒకటి కరుంగలి, ఇది బ్లాక్ అడోని వృక్షం నుంచి. రెండవది సెంగాలి, ఇది రెడ్ శాండల్ చెట్టు నుంచి చేస్తారంట. ఇక్కడ మనకు 6 mm నుంచి 22 mm వరకు మాలలు అయితే ఉన్నాయి. ఇవి తీసుకునే ముందు సైజ్ దారం అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేసి తీసుకోండి. ఇవి ఎప్పటికప్పుడు ప్రైస్ అయితే పెరుగుతున్నాయి. ఇక ఈ మాల విశిష్టతకి వస్తే దిష్టి తగలకుండా తేజోవంతంగా ఉండడానికి, నెగిటివిటీ నుంచి పాజిటివిటీగా మైండ్ సెట్ మారడానికి, మరికొంతమంది నేమ్ అండ్ ఫ్రేమ్ కోసం, అలాగే మెంటల్లీ ప్రెజర్ నుంచి చాలా బాగా ఉంటుందని ఇక్కడికి వచ్చేవారు ఈ స్వామీజీ కూడా అంటున్నారు. అలాగే ఈ మాల నియమాలకు వస్తే మాల వేసుకొని హెయిర్ కట్ చేయడము, అశుభ కార్యాలకు వెళ్ళడము, మీరు తీసుకున్న మాలను వేరొకరు ధరించడం వంటివి చేయకూడదంట. ఇక ఇక్కడ నుంచి మనం తీసుకున్న పూజా సామాగ్రితో పాటు మన కరుంగలి మాలను కూడా ఇందులో ఉంచి దేవుని దగ్గరకైతే వెళ్దాం రండి. ఇలా ముందుకి వెళ్ళే ముందు మనకు ఈ విధంగా జలకంఠేశ్వర స్వామి వారి ఆలయం అయితే ఉంటుంది. ఇందులో శివలింగము పైన చేర్చిన సుబ్రహ్మణ్య స్వామిని మనం చూడవచ్చు. ఈ స్వామిని దర్శించుకున్న తరువాత ఈ విధంగా మరి కొద్దిగా ముందుకి వెళ్తూ రైట్ సైడ్లో ఉన్న క్యూ లైన్లలో వెళ్తే స్వామివారి గర్భగుడికి దగ్గరలో ఈ విధమైన భైరవ స్వామివారు అయితే కత్తి పట్టుకొని ఉన్నారు. అలా ఈ స్వామిని అయితే దర్శించుకున్నాము. అది ఎలాగో మేము వచ్చిన రోజు భక్తులు ఎక్కువ మంది లేరు కాబట్టి క్యూ లైన్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఈ క్యూ లైన్లలో ముందుకి వచ్చాక వినాయక స్వామి వారైతే ఉన్నారు. ఈ స్వామిని దర్శించుకున్న తరువాత గర్భగుడి లోపల ఈ విధమైన భైరవ స్వామి వారైతే ఉన్నారు. ఇక మనం ముందు చెప్పుకున్నట్లుగా 10 నుంచి 15 అడుగుల లోపల పాతాళ శంభు మురుగన్ అయితే ఉన్నారు. ఇక్కడ కెమెరాస్ అయితే అలో లేవు, రిక్వెస్ట్ చేస్తే మనకు సరే అన్నారు. మీరే చూడండి ఆ పాతాళ శంభు మురుగన్ ఎలా ఉన్నారో. మురుగన్ అనగా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి. ఇలా మనకు పాతాళ మురుగన్ స్వామివారి దర్శనం అయితే పూర్తయింది. అలాగే ఈ మాలను 48 రోజుల పాటు స్వామివారి దగ్గర ఉంచి అమ్ముతున్నారు. ఇప్పుడు మరలా మనము స్వామివారి దగ్గరకు తీసుకెళ్తే ఆయన పాదాలకు మనస్సుకు అద్దె ఇచ్చిన మాలను నేను మళ్ళీ తిరిగి ధరించాను. ఈ స్వామివారి దర్శనం పూర్తి అయిన తర్వాత గర్భగుడి నుండి బయటకు వస్తే ఈ విధంగా టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో భక్తులకు కావలసిన డ్రింకింగ్ వాటర్ అండ్ వాష్రూమ్స్, అలాగే ఫ్రీ లైబ్రరీ అండ్ గ్యాలరీ ఉన్నాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే టెంపుల్ లోపల సింగిల్ రూపీ కూడా తీసుకోవడం లేదు ఎక్సెప్ట్ కరుంగలి మాల. అలాగే ఇక్కడ హుండీ కూడా లేదు. అంతేకాకుండా వీళ్ళు ఈ కరుంగలి మాలను వికలాంగులకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో, అలాగే పోలీస్ అండ్ మిలిటరీ వారికి 100 రూపాయల డిస్కౌంట్తో ఇస్తాము అంటున్నారు. ఇందుకు ఐడి ప్రూఫ్స్ చూపించాల్సి ఉంటుంది. ఇంతేకాకుండా ఇక్కడ ఫ్రీగా మిలిటరీ అండ్ పోలీస్ ట్రైనింగ్ వెళ్లే వారికి హై అండ్ జిమ్ సెంటర్ టెంపుల్ బ్యాక్ సైడ్ లో ఉంది. ఇది అండి, ఇంతటితో మురుగన్ స్వామివారి దర్శనం అయితే పూర్తయింది. అలాగే స్వామివారి పాదాల చెంత ఉంచిన ఒరిజినల్ కరుంగలి మాలను ధరించడం జరిగింది. నేనైతే కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయని తెంగాలి మాలను తీసుకున్నాను. అలాగే మనకు ప్రతిరోజు మధ్యాహ్నం 1 o'clockకి ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఈ మాలను ధరించిన వారు ఒకేసారిగా ధనవంతులవుతారని, అలాగే ఖచ్చితంగా తీసుకోండి అని నేను చెప్పను. మీకు తెలిసిందే కదా, ప్రయత్నంతో పాటు దైవ నిర్ణయం తోడైతే మంచి జరుగుతుందని. చూశారు కదా పాతాళ శంభు మురుగన్ స్వామివారి టెంపుల్. ఇంతటితో ఈ వీడియో అయితే పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మనము తర్వాతటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.